స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు మన కాకినాడ కమిషనర్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. మనం గతంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసుకున్నాం, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రజలు ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది, కానీ ఇంకా లోపాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వంలో అధికారులు ఎంత పని చేసినప్పుడు కూడా ప్రజల అవేర్నెస్ రాకపోతే అది వృధా అవుతుంది. అప్పుడు కూడా మనం చెప్తున్నాం, ఈరోజు డస్ట్బిన్ ఇచ్చాం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని చెప్తున్నాం. కొంతమంది ఇస్తున్నారు, కొంతమంది ఇంకా ఈజీలో వేస్తున్నారు, కొంతమంది కాలువలు వేసేస్తున్నారు. ఆ కాలువలు వేయడం వల్ల కాలువలు కూడా స్ట్రక్ అయిపోతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి వీలు కాకుండా పోతుందంటే ప్రజలే అందులో చెత్త వేసేస్తున్నారు. అటువంటి జరగకుండా ఉండడం కోసం మన కాకుండా మనమే కాపాడుకోవాలి. నేనేమంటానంటే ఈ రోజున మనం అందరికి కలిసి చేయాల్సిన కార్యక్రమం ఏదో మేము చేస్తే ఏదైనప్పుడు కూడా రోడ్డు మీద చెత్త వేయకుండా, కాలువలో చెత్త వేయకుండా ఆ చెత్తని ఈ కార్పొరేషన్ ఏదైతే అధికారులు వస్తారో వారికి ఇవ్వాలి. ఇవ్వడే కాకుండా అది కూడా చిన్న లోపాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఈ హోటల్స్ కానీ ఏదైతే చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళని కూడా చెప్తున్నాం, ఎక్కడ బండి ఉంటే అక్కడ మీరు డస్ట్బిన్ పెట్టుకుని అందులో ఏమని చెప్పాలి. ఆ తిన్న తర్వాత పక్కన వేసుకుంటే అన్ని ఎదుర్కొని వెళ్ళిపోతున్నాయి రోజు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు కంట్రోల్ చేస్తాం. ఏదైనా కూడా ప్రజలు అందరూ సహకరించాలి. చెత్త ఎక్కడ కూడా రోడ్డు వేయకూడదు, చెత్త ఎక్కడ కాలువలు వేయకూడదు. ఆ విధంగా మన కాకినాడని స్వచ్ఛ కాకినాడగా మనం తీర్చిదిద్దుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం. Today, on the eve of Mahatma Gandhi Jayanti, ఈ ర్యాలీ పెట్టడం జరుగుతుంది. ఫ్రమ్ వివేకానంద పార్క్ టిల్ మెక్లెరన్ స్కూల్ 15 minutes వాక్ ఫర్ స్వచ్ఛతా హీ సేవ పెట్టడం జరుగుతుంది. మాకు 300-400 ఎంతో సెక్రటరీ స్టాఫ్ ఉంటారు. మా అందరూ శానిటేషన్ కోసం చాలా కమిట్మెంట్ పెట్టారు. 17 సెప్టెంబర్ నుంచి స్వచ్ఛతా హీ సేవ ప్రోగ్రామ్ మొదలు పెట్టడం జరిగింది. నేషన్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. ఫస్ట్ అక్టోబర్ వరకు అన్ని చాలా ఈవెంట్స్ చేస్తాము. టోటల్ 360 ఈవెంట్స్, రకరకాలుగా ఈవెంట్స్ మనం కంప్లీట్ చేసేసాము. అందులో 14 CPUs ఫర్ క్లీన్లీనెస్ అది కూడా మొదలు పెట్టడం జరిగింది. అండ్ సర్కిల్స్ మా దగ్గర 14 సర్కిల్స్ ఉన్నాయి. అక్కడ కూడా డిఫరెంట్గా ఈవెంట్స్ ఫర్ మాస్ పార్టిసిపేషన్, అన్ని జనులు భాగీదారీ కోసం అన్ని పెట్టడం జరిగింది. ఈరోజు మహాత్మా గాంధీ గారు జయంతి కాబట్టి ఒక ఫైనల్ ఈవెంట్ పెట్టడం జరుగుతుంది. మెక్లెరన్ స్కూల్లో మనం ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టాము. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ వచ్చారు. ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్. అక్కడ చాలా NGOs కానీ మన మంచి వర్కర్స్ కానీ అందరికీ రికగ్నిషన్ కూడా చేయడం జరుగుతుంది. సో అక్కడ మనం వెళ్తున్నాము. ఐ థ్యాంక్ ఎవ్రీబడి టు give their 100% for their hard work, for participating in this 2-week long event. I thank everybody for making it.